హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్. ఈరోజు మనం అల్లం మాగాయ పెట్టుకుందాం. రెండు రకాలుగా పెట్టుకుందాం. ఒకటి వెల్లుల్లిపాయలతో, వెల్లుల్లిపాయలు లేకుండా ఒకటి. చాలా బాగుంటుంది. కావలసిన ఐటమ్స్ ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. 1/2 కేజీ అల్లం తీసుకుని పీల్ చేసి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండలో పెట్టుకోవాలి. మార్నింగ్ ఎండలో పెట్టుకుంటే మనకి రాత్రి అయ్యేటప్పటికి డ్రై అయిపోతాయి. ఇంకా స్టవ్ మీద పెట్టవలసిన పని లేదు. కానీ నేను కొంచెం లేట్గా పెట్టాను, అందుకని స్టవ్ మీద పెట్టి కలుపుతున్నాను కొంచెం సేపు, అందులో ఉన్న తేమ పోవడానికి. ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ప్రాసెస్ చేసుకుందాం. మనం తీసుకున్న అల్లం 1/2 గ్లాస్, మొత్తం ఫుల్ గ్లాస్ ఉంది. 1/2 గ్లాస్ దీనికి, 1/2 గ్లాస్ వెల్లుల్లిపాయలు దానికి వాడుకోవచ్చు. 1/2 గ్లాస్ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకుని మిక్సీ పట్టుకున్న అల్లం అందులో వేసేసుకుని, ముందు మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే గిన్నె జారు అవేమీ తడి ఉండకూడదు. కొంచెం సేపు ఎండలో పెట్టుకుని వాడుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. లేకపోతే ఫంగస్ పట్టి పచ్చడి పాడవుతుంది. నెక్స్ట్ బెల్లం వేద్దాం. బెల్లం ముందు చిన్న చిన్నగా ముక్కలుగా కొట్టేసుకుని ఎండలో పెట్టుకుని 1:2 రేషియోలో వేసుకోవాలి. అల్లం 1/2 గ్లాస్ కాబట్టి ఇది 1 గ్లాస్ బెల్లం వేసుకుందాం. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు. మామిడికాయ కూడా శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఎండలో పెట్టుకున్నాను. 1 గంట అలాగా తాన్లో తడి అది లేకుండా ఉండడానికి. అది 1:6 రేషియోలో వేసుకోవాలి. అందుకని నేను 3 గ్లాసెస్ మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి మరీ పుల్లగా లేకపోయినా పర్వాలేదు. క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసుకుని 1:1 రేషియోలో వేసుకోవాలి, అంటే 1/2 గ్లాస్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం 1:1 రేషియో, అంటే 1/2 గ్లాస్ వేసుకోవాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అవన్నీ కలిసి కొంచెం తడి వస్తుంది, దాంతో మిక్సీ ఫ్రీగా తిరుగుతుంది. మిక్సీలో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటే మరీ ఫైన్గా కాకుండా ఒక 5 నిమిషాలు తిప్పుకుంటే మనకి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. ఇవన్నీ ఊట, ఉప్పు, కారం, తీపి పీల్చుకుని బాగుంటుంది టేస్ట్. పచ్చడి మనకి అట్లోనూ ఇడ్లీలో అది నంచుకోవడానికి బాగుంటుంది. చట్నీ చేయలేకపోయినా ఇది నంచేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసి పక్కన పెట్టి వెల్లుల్లిపాయలది కూడా చేసుకుని రెండిటికి కలిపి తాలింపు పెట్టుకోవచ్చు. వెల్లుల్లిపాయతో కూడా సేమ్ రేషియోస్. మొదట 3 గ్లాసుల మామిడికాయ ముక్కలు గిన్నెలోకి తీసుకుని ఒక్కొక్క ఐటెం వేసుకుందాం వరుసగా. తర్వాత 1/2 గ్లాస్ సాల్ట్, 1 గ్లాస్ బెల్లం కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 గ్లాస్ వెల్లుల్లిపాయ రేకలు, 1/2 గ్లాస్ అల్లం, ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనం మామిడికాయ ముక్కలు కలిపి ఉంచుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఫైన్గా అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక గిన్నెలోకి తీసుకుని నెక్స్ట్ ఇందులో కారం వేసుకుందాం. 1:1 రేషియో, అంటే 1/2 గ్లాస్ వేసుకోవాలి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో వేసుకుంటే ఉప్పు, కారం అన్నీ సరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఒకసారి కలిపి అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై బాండీ పెట్టుకుని 1.5 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేరుశనగ నూనె అయినా నువ్వుపప్పు నూనె అయినా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అదే స్పూన్తో 1/2 స్పూన్ ఇంగువ, నెక్స్ట్ ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. అంతే తాలింపు. ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనం పచ్చడిలో వేసుకుంటే పచ్చడి రెడీ. ఆయిల్ చల్లారింది. ఇప్పుడు రెండిట్లోనూ 1/2 కలుపుకుని వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన అల్లం మాగాయ పచ్చడి రెడీ. ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మనం తడి ఏమీ లేకుండా చూసుకున్నాం కాబట్టి.
అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అల్లం మాగాయ పచ్చడి రెడీ. మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయడం